లూక్ 5వ అధ్యాయము 5వ వచనం నుండి 11 వచనాల వరకు మరి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. సీయోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పగిలిపోచుండగా వారు వేరొక దోణలో ఉన్న తమ పల్లి వారిని వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడితో కూడనున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవి ఎందువని సీమోనుతో చెప్పాను. సో 1st, 2nd, 3rd వర్స్ కూడా ఒకసారి రీడ్ చేసేయండి. 5th చాప్టర్ 1st, 2nd and 3rd వర్స్ కూడా. జనసమూహములు దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరితో సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలను కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహముకు బోధించుచుండెను. సో ఇక్కడ మనము ఏ సందర్భాన్ని మనం ఈరోజు చూడగలుగుతున్నామంటే, మొదటి అపోస్తల్ని ప్రభు ఆయన యొక్క సేవలో ఎక్కడ పిలిచాడు అనేది మనము చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ ఈ సందర్భము ఎలా జరిగింది అని మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక స్థలములో అంటే ప్రజల మధ్య ఆయన వాక్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. వెంటనే ఆయనకు ఓడ అవసరంగా ఉండే. ఎందుకు ఓడ అవసరంగా ఉండే అంటే స్టేజ్ కావాలి కదా. స్టేజ్ అంటే ఇప్పుడు నేను మీకు క్లియర్గా కనబడుతున్నా కదా. సో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా క్లియర్గా కనబడాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ టైంలో యేసు ప్రభు అక్కడ చూస్తున్నాడు, అక్కడ ఓడ ఉంది. వెంటనే ఓడ పక్కన ఆయన వెళ్తున్నాడు, కూర్చుంటున్నాడు. మరి అక్కడి నుంచి వాక్యాన్ని ఆయన బోధిస్తున్నాడు. సో దాని తర్వాత మనం ఏం చూడగలుగుతున్నామంటే, అక్కడ పేతురును వారి యొక్క చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వారందరూ కూడా వారు తెలియజేస్తున్నారంటే, అయ్యా, మేము రాత్రి అంతా ఏం చేసాం, ప్రయాసపడ్డాం, కానీ ఏం దొరకలే, ఒక్క చేప కూడా మాకు దొరకలే. కానీ మీరు చెప్తున్నారు కనుక మేమేం చేస్తామంటే మా వలను మేము నీటి మధ్య మేము వేస్తాము అని చెప్పేసి వారు వెళ్తున్నారు. మరి వారు వేసిన వెంటనే ఏమవుతుందంటే, ఒక్క చేప కూడా పట్టని వ్యక్తి ఏం చేస్తున్నారంటే తెలుసా, వారి యొక్క వల ఇరిగిపోయే అంత చేపలో వెంటనే వారు పట్టగలిగారంట. హల్లెలూయా. అంటే రాత్రి అంతా కష్టపడిన ఈ మనుషులకు ఏం దొరకనిది ఏమైందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఒక్క మాట చెప్పేసరికి అక్కడ ఏమైందంట, అసలే ఏం లేని స్థలముల్లో ఏమైందంటే అక్కడ చేపలు వారు పట్టగలిగారు. సో ఈ సందర్భాన్ని ఈరోజు మెడిటేట్ చేయబోతున్నాం. ఇక్కడ ఈ మిరాకిల్ జరగటానికి 3 విషయాలు అయిందండి. 3 things took place for the miracle to happen. అంటే ఈ అద్భుతము అక్కడ పేతురు చూసిన వెంటనే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన నమస్కరించి ఆయన వెంటనే ఏమంటున్నాడంటే, అయ్యా, నేను పెద్ద పాపిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళండి అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా, నువ్వు నన్ను వెంబడించి వస్తే నేనేం చేస్తా, నువ్వు చేపలు పట్టావు కానీ మనుషులను పట్టే ఒక వ్యక్తిగా నేను నిన్ను చేస్తా అని ప్రభు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ 3 విషయాలు అయింది. ఆ 3 విషయాలు మనము చూడబోతున్నాం. ఇంకో చూడండి, పేతురు అక్కడ వారి యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. వారు ఏం చేస్తున్నారంటే, వారెవరు, చేపలు పట్టే వారు. అంటే
వారేం చేస్తున్నారు? చేపలు పట్టేవారు. ఇప్పుడు నేను ప్రీచర్, నాకేం తెలుసు? నాకే అంశం ఇచ్చినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలనే మాట్లాడే కృప నాకు ఉంటుంది కదా. మీరు టైలర్ అనుకోండి, బట్టలు బాగా మీరు డిజైన్ చేస్తారు, లేకుంటే కుడతారు కదా. లేకుంటే మీరు ఒక ఇంజనీర్ అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, మీరు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్స్ మీరు డిజైన్ చేస్తారు. కానీ ఇక్కడ చేపలు పట్టేవారు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసా? అసలే ఒక్క చేప కూడా వారు పట్టుకోలేదంట. సో ఈ సందర్భము ఎప్పుడు మారింది? వారి యొక్క స్థితి ఎప్పుడు మారింది అంటే, అసలే చేపలు పట్టలేని స్థితి నుంచి ఫుల్ పట్టే స్థితికి వారి యొక్క స్థితి ఎలా మారింది, ఇన్స్టెంట్గా ఎలా మారింది అనేది మనం చూసినట్లయితే, ఫస్ట్ ఏం తెలుసా? అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అప్పుడు వరకు అవ్వని ఆ కార్యాలు ఎప్పుడు జరిగిందంటే తెలుసా? ప్రభు యొక్క సన్నిధి, ప్రభు అక్కడ అడుగు పెట్టినప్పుడు అక్కడ అద్భుతమైందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నానంటే, the presence of God can make you from nothing to everything. అంటే దేవుని యొక్క సన్నిధి ఏం చేయగలుగుతుందంటే, మన జీవితంలో ఏం లేని ఒక స్థితిలో నుండి అన్నీ కలిగిన ఒక వ్యక్తిగా మార్చే శక్తిని మనకు అది ఇవ్వగలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు వరకు పేతురు వారి యొక్క ఫ్రెండ్స్ వారందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా? చేపలు పట్టుకోకుండా సాడ్గా వారు ఉన్నారంట. కానీ ఏది వారి యొక్క స్థితి మార్చిందంటే, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఈరోజు మనము మన యొక్క జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? మనకు ఈ కష్టాలు కానీ ఇలాంటి నష్టాలు కానీ మన జీవితంలో వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే, ప్రభు దగ్గర నుంచి మనం దూరంగా మనం వెళ్తూ ఉంటాం కదా. అంటే ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు అంతా కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్తాం. లేకుంటే ప్రార్థించే ఒక మనసు మనకు రాదు, లేకుంటే ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించే ఆ శక్తి మనకు ఉండదు. కానీ ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రింగింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు దట్ సిచ్యువేషన్ క్యాన్ చేంజ్ అవర్ లైఫ్. అదే స్థితిలో దేవుని యొక్క సన్నిధి గనక రాగలిగితే ప్రభు ఏం చేస్తాడంట తెలుసా? ఆ స్థితిని మన కొరకు ఆయన మారుస్తాడంట. హల్లెలూయా. మరి ఈ సన్నిధిని మనం ఎలా తీసుకురాగలుగుతాం? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తే వెళ్ళాడు, పేతురు వైపు వెళ్ళాడు, ఆయన యొక్క శిష్యుల్ని ఆయన ఎన్నుకున్నాడు. కానీ మన యొక్క జీవితంలో మనం ప్రభు యొక్క సన్నిధిని మనము ఎలా రప్పించగలుగుతాము? ఇక చూడండి, మనం ఎప్పుడంతా మనము దుఃఖంగా ఉన్నామో, మనం ఎప్పుడంతా మనం బాధలో ఉన్నామో, ఎప్పుడంతా మనం కష్టంలో ఉన్నామో, మనకేం చేయాలో తెలియని స్థితిలో మనం ఉన్నామో, మనం ఏం చేయొచ్చు తెలుసా? మనం ప్రభుని మనము ఆరాధించటం మనం ప్రారంభించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎక్కడ ఉంటున్నాడంటే తెలుసా? ఆరాధన మధ్య ఆయన నివసిస్తున్నాడంట. ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. అంటే ఎక్కడ దేవదూతలు వారు ఆరాధిస్తున్నాడు, అక్కడ ఎవరున్నారంట? ప్రభు అక్కడ నివసిస్తున్నాడంట. హల్లెలూయా. అంటే ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? వెన్ ఎవర్ యు వర్షిప్ గాడ్, మీరు ఎప్పుడంతా ప్రభుని మీరు స్తుతించడం మీరు ప్రారంభిస్తారో ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క సన్నిధి అక్కడ దిగి వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాత నిబంధనలో ప్రజలు చాలా కష్టపడేది దేనికి? ప్రభు యొక్క సన్నిధిని వారు తీసుకురావటానికి కదా. లేకుంటే దే యూస్ టు సీ థింగ్స్, ఓన్లీ ఫ్యూ పీపుల్ యూస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్. అంటే కొంతమంది మాత్రమే దేవుని యొక్క సన్నిధిని వారు ఎక్స్పీరియన్స్ చేయగలిగారు. ఇంకా చూడండి, అపవాదితో సౌల్ రాజు ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో అక్కడ అందరు కూడా ఉన్నారు. అప్పుడు అందరూ ఏమని తెలియజేస్తున్నారు తెలుసా? దావీదనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఆరాధన చేస్తాడు. దేంతో ఆరాధన చేస్తాడు? అదేదో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో దాంతో దావీదు ఆరాధిస్తూ ఉండేవాడంట. ఏమైందంటే తెలుసా? ఎప్పుడు దావీదు అక్కడ ఆరాధించాడో ఆ అపవాది సౌల్ యొక్క శరీరం నుండి బయటికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నా తెలుసా?
ఎక్కడ దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుందో అపవాది క్రియలంతా కూడా దూరం అయిపోతుంది. ఆమెన్, ఆమెన్. ఇక్కడ కూడా ఏది అసాధ్యమో, అసాధ్యమైన కార్యాలు ఏది పేతురుకు ఆ సమయం కదా ఉండే అంటే చేపలు పట్టటమే. ఎందుకు తెలుసా? చేపలు పట్టే ఒక వ్యక్తికి ఒక్క చేప కూడా దొరకకపోతే అదేం తెలుసా? అది ఇన్సల్ట్, అది కదా. అదేంటిదండి? ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్, అంతేనా? పాట పాడే వ్యక్తి ఒక పాట కూడా పాడలేకపోతే ఆయన స్థితి ఏంటి? ఆయన సింగరే కాదు, అంతేనా? ఎస్. సో అలాగే ఇక్కడ పేతురు వారి యొక్క జీవితంలో కూడా ఏమైంది తెలుసా? ద ఫస్ట్ థింగ్ దట్ చేంజ్ దేర్ లైఫ్ వాజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వారి యొక్క జీవితాన్ని మార్చగలిగింది దేవుని యొక్క సన్నిధి. అందుకే మీరేం చేయాలి తెలుసా? ఎప్పుడంతా మీకు ఒక డిప్రెషన్ లాగా మీ జీవితంలో ఏదైనా ఒకటి వచ్చి అటాక్ చేసినట్టు మీకు అనిపిస్తే మీరేం చేయాలి తెలుసా? వెంటనే ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి ఆరాధించే ఒక వ్యక్తిగా మీరు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గాడ్ ఇస్ టెల్లింగ్ టు యూ దట్ హిస్ ప్రెజెన్స్ మేక్స్ ద థింగ్స్ కంప్లీట్లీ డిఫరెంట్. దేవుని యొక్క సన్నిధి మరి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అది మార్చి వేయగలుగుతుంది. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.